రైట్ ఇటు అలాగే రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాళతో ముగిసింది. నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా తాజా అప్డేట్స్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మొత్తానికి నల్గొండ జిల్లాలో కూడా స్థానిక సమరానికి సంబంధించి రెండో విడత ఎన్నికల ప్రచారానికి ఏదైతే పురుష పడ్డట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, చాలా రసవత్తరంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ కూడా మనకు ప్రారంభం కాబోతుంది. ఈ 5 గంటల నుంచి 44 గంటల పాటు కూడా ఎలాంటి ప్రచారాలు కానీ సమావేశాలు కానీ ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా పకడ్బందీగా ఎన్నికలకు అమలు చేస్తున్నట్టుగా జిల్లా ఎన్నికల అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో 190 గ్రామ పంచాయతీలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 115 గ్రామ పంచాయతీలకి, సూర్యాపేట జిల్లాలో 158 గ్రామ పంచాయతీలకి రెండో విడతలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 6,000 వార్డులు కూడా రెండో విడతలు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రేపు సాయంత్రం లోపు ఆయా సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రిని, కౌంటింగ్ సామాగ్రిని ఒకే దఫా తీసుకొని రాత్రి అక్కడే బస్ చేసి ఎల్లుండి ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ నిర్వహించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొదటి విడతలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ రెండో విడత కూడా అదే విజయవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లైసెన్స్డ్ గన్లను కూడా రిజర్వ్ చేసుకోవడం జరిగింది. రౌడీ షీటర్లను, అదేవిధంగా నేర చరిత్ర ఉన్నారని కూడా బైండ్ ఓవర్ చేశారు. మద్యం షాపుల్ని కూడా 44 గంటల పాటు కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మనకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. ఇక కౌంటింగ్ సంబంధించి కూడా ఒకే రోజు ఉంటుంది కాబట్టి కౌంటింగ్ సామాగ్రిని కూడా రేపే పంపిణీ చేస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా ఒక హాల్లో భద్రపరిచి పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసి టేబుల్స్ వారీగా సూపర్వైజర్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సర్వం సిద్ధం చేశారు. సురేష్, థ్యాంక్ యూ రాము.